ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఒక సర్వే ఏమని చెప్తుందంటే, ప్రార్థించే స్త్రీలు, సంఘానికి వెళ్ళే స్త్రీలు ఆరోగ్యంగా చురుకుగా ఉంటారని తేలింది. యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన స్త్రీలు వారి జీవితము, వారి యొక్క జీవిత విశ్వాస ప్రయాణము, విశ్వాసము ద్వారా వారి జీవితం ప్రారంభమై వారి గృహాలలో, సంఘాలలో, సమాజంలో ఎన్నో బాధ్యతాయుతమైనటి పనులను వారు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎంతో భారం కలిగి ఆయా పనులు చేస్తూ ఉంటారు. కానీ ఒక కాడిని స్త్రీలు మోస్తే మరొక కాడిని కూడా మరొకరు మోసేవారు ఉన్నారు. కాడి అన్నప్పుడు రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు స్త్రీ మోస్తుంది, మరొక వైపు ఆ భారాన్ని యేసు ప్రభువారు నిరంతరము మోస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు నేను ఒక్కదాన్నే మోస్తున్నాను, నాకు బరువు అవుతుంది అని ఎన్నడూ కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కువగా భారము ప్రభువే మోస్తాడు అని గుర్తుపెట్టుకున్నప్పుడల్లా ఒకలాంటి ఆదరణ, ధైర్యము, విశ్వాసము మనలో కలుగుతుంది. వార్త, సువార్త. సు అంటే మంచి అని, సువార్త అంటే మంచి వార్త అని అర్థం. వార్తకును సువార్తకు చాలా తేడా ఉంది, చాలా భేదం ఉంది. వార్త వేరు, సువార్త వేరు. వార్త చెడ్డదని కాదు, సువార్త ఎంతో మంచిది. వార్త లోకానికి సంబంధించింది. మనము వార్తలు చదువుతూ ఉంటాం, వార్తలు వింటూ ఉంటాం. ఆ వార్తలు ఎన్నెన్నో రకాలంటి వార్తలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. ఆంగ్లంలో అనగా ఇంగ్లీష్లో నార్త్ అనగా ఉత్తరం, ఈస్ట్ అనగా తూర్పు, వెస్ట్ అనగా పడమర, సౌత్ అనగా దక్షిణము. ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల నుండి వచ్చేవి వార్తలు. సువార్త అలా కాదు. సువార్త ఏ దిక్కు నుండి వచ్చేది కాదు, అది పరలోకం నుండి వచ్చిన సువార్త ఉన్నది. భూలోకానికి సంబంధించింది వార్త, పరలోకానికి సంబంధించింది శుభవార్త, అదే సువార్త. సువార్త అంటే ఏమిటో తెలుసా? సువార్త అంటే యేసు నా కొరకు జన్మించాడని, యేసు నా కొరకు చనిపోయాడని, యేసు నా కొరకు సమాధి చేయబడ్డాడని, యేసు తిరిగి లేచాడని, యేసు తిరిగి పరలోకం నుండి నా కొరకు వస్తున్నాడని నమ్ముటే సువార్త. ఈ సువార్తను నమ్మేవారు ధన్యులవుతారు. సువార్తను అంగీకరించిన ఒక మహిళ తన జీవితం విధానము ఎలా ఉందో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను అనే మాట ఈమె గురించి వ్రాయబడింది. ఎలా తెరవబడిందంటే, ఆమె పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. ఆమె ఎవరో కాదు, లుదియా. ఈమెను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈమె సువార్తను మనస్ఫూర్తిగా అంగీకరించిన మహిళ. ఫిలిప్పి ప్రాంతంలో మొట్టమొదటి విశ్వాసి, అనగా మొట్టమొదట యేసు ప్రభును తన దేవుడుగా, ప్రభువుగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న స్త్రీ. పౌలు దర్శనం ప్రకారము అక్కడికి వెళ్ళినందుకు ఆ దర్శనాన్ని దేవుడు వృధా కాకుండా ఆ దర్శనమునకు ఒక నిదర్శనముగా లుదియను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. లుదియా వ్యాపారం చేస్తూ ఉన్న స్త్రీ. ఈమె ఊదారంగు పొడిని అమ్ము తుయతీర పట్నస్తురాలు అని బైబిల్ చెబుతుంది. ఊదారంగు పొడి అంటే ఏదో మన మార్కెట్లో దొరికే కుంకుమ అనేది కాదు ప్రియులారా. ఫిలిప్పి ప్రాంతంలో దొరికే ఊదా రంగు చాలా ఖరీదైనదని, అది చాలా వేముతో కూడిందని చాలామందికి తెలియదు.
ఈమె అనగా లుదియా పేదరాలు కాదు, చాలా వ్యయముతో కూడినది, చాలా ఎంతో విరివిగా తన వ్యాపారాన్ని ఫిలిప్పి పట్టణంలో కొనసాగిస్తున్న మహిళ, చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఆమె. అంతేకాదు గొప్ప ధనవంతురాలు కూడా. ఇలాంటి మహిళ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించడం, ప్రభు యొద్దకు రావడము, ప్రభువుకు తన జీవితం సమర్పించుకోవడము పౌలుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈమె పేరు లుదియా. లుదియా అంటే దివిటి అని అర్థం. నిజంగానే ఈమె దివిటి వలె తన జీవితాన్ని వెలుగుమయంగా చేసుకుంది, వెలిగించబడింది, వెలుగునిచ్చుటకై రుజువైపోయింది. ఈ ప్రాంతంలో ఈమె మొట్టమొదటి విశ్వాసి మాత్రమే కాదు, ఈమె మొదటి సువార్తికురాలు కూడా. ఈమె పొందిన ఆనందము అందరికీ పంచిపెట్టింది. కొందరి జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి, మరికొందరి జీవితాలు చీకటిమయంగా ఉంటాయి. కానీ లుదియా జీవితము ఫిలిప్పి ప్రాంతానికి ఒక టార్చ్ లైట్ లాగా, ఒక మహా గొప్ప వెలుగులాగా వెలుగుతూ వచ్చింది. ప్రియ తల్లులారా, ప్రియ స్త్రీలారా, ప్రభు నమ్ముకున్నారు. మీ సాక్షి జీవితము మీ కుటుంబానికి ఎలా ఉంది? మీ సమాజానికి మీ సాక్షి జీవితం ఎలా ఉంది? వెలుగుగా ఉంటున్నారా? వెలుగుగా జీవిస్తున్నారా? మీ కాడిని, మీ బరువును ప్రభు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలసిపోతున్న ఓ స్త్రీలారా, మీ భారాన్ని ప్రభువుకు అప్పగించండి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు శాంతినిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. లుదియాను చూడండి, ఎంత గొప్ప ధన్యురాలైంది. వెలుగు ప్రకాశించింది, వెలుగుగా వెలిగింది. అలా మనం వెలగడానికి, ఆ వెలుగును అనేక మందికి పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, లుదియా లాంటి ప్రభు నాయన వ్యక్తులను ఈ భూమి మీద మీరు పుట్టించినందుకు స్తోత్రాలు నాయన. మీ సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇది నిజము, ఇది సత్యమని నాయన నమ్మడం ద్వారా తన హృదయము తెరవబడింది. తన హృదయంలో మిమ్మల్ని ఆహ్వానించింది. తన సాక్ష్యాన్ని తన ఇంటి వారితో పంచుకుంది. తన ఇంటినంతటినీ కూడా మీ చెంతకు నడిపించింది. ఫిలిప్పి పట్టణానికి ఒక దివిటి వలె మహా గొప్ప వెలుగును నాయన ప్రభు విస్తరింపజేసింది నాయన. అలాంటి స్త్రీలుగా వాక్యం వింటున్న మా తల్లులను చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.